శ్రీరాముడు అనే పౌరాణిక పాత్ర భారతదేశ సాంస్కృతిక వారసత్వ సంపద. హిందూ మతం అంటే ఏమిటో కూడా తెలియని ఈ దేశంలో పుట్టి పెరిగే వందలాది జాతులు, వేలాది తెగల వారికి రాముడంటే తెలుసు. శ్రీరాముడు జీవించిన కాలం త్రేతాయుగం అని మన పురాణాలు చెప్తాయి. నాటి యుగ ధర్మానికి, విలువలకు రక్షణగా నిలిచిన వారు శ్రీరాముడు. రాముని ధర్మాలలో కొన్ని యుగాలకు పనికొచ్చేవి మాత్రమే ఉన్నప్పటికీ అన్ని కాలాలకు పనికొచ్చేవి చాలా ఉన్నాయని మన పెద్దల నమ్మకం. ముఖ్యంగా మనిషి నడవడిక, కుటుంబ సభ్యులతో, ప్రజలతో ఉండవలసిన తీరులో ఆయనను ఆదర్శంగా తీసుకోవాలని చెప్తారు. శ్రీరామ అవతారంలో మాయలు, మంత్రాలు ఉండవు, విలువలు మాత్రమే ఉంటాయి. అందువల్ల రాముడు మత చిహ్నం కాదు, ఈ దేశ సాంస్కృతిక చిహ్నం. అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని తెగల ఉమ్మడి ఆస్తి శ్రీరామచంద్రుడు. అయితే ఇక అయోధ్య రామ మందిరంలో బాలరాముని విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ చేయనున్నారు. అక్కడ ప్రతిష్ఠించే విగ్రహానికి రామ్లల్లా అని పిలుస్తున్నారు. అయితే అలా ఎందుకు పిలుస్తున్నారని చాలా మందిలో సందేహం ఉంది. రామ్లల్లా అని పిలవడానికి కొన్ని కారణాలున్నాయి. మన దగ్గర చిన్నపిల్లల్ని ముద్దుగా అనేక పేర్లతో పిలుస్తాం. అలాగే అప్పుడు అయోధ్యలో చిన్నపిల్లల్ని లల్లా అని పిలిచేవారు. శ్రీరాముణ్ణి కూడా చిన్నప్పుడు రామ్లల్లా అని పిలిచేవారని తులసీదాస్ తాను రచించిన రామచరితమానస్లో వివరించారు. ఇప్పుడు ప్రతిష్ఠించే విగ్రహం కూడా బాలరాముడిదే కాబట్టి రామ్లల్లా అని పిలుస్తున్నారు. అయితే అసలు బాలరాముడినే ఎందుకు ప్రతిష్ఠిస్తున్నారంటే 1949 డిసెంబర్ 22న ఇప్పుడు నిర్మించిన గర్భగుడి ప్రాంతంలో బాలరాముడి విగ్రహాలు వెలిశాయి. అందుకే గర్భగుడిలో 51 అంగుళాలు ఎత్తుండే రామ్లల్లా ప్రాణప్రతిష్ఠ చేస్తున్నారు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ఈ కామన్ మ్యాన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్లో కామన్ మ్యాన్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.